ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారి 56వ నామం 56వ నామం. ఆ నామం యొక్క మహిమా ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క నామం ఐశ్వర్య యోగంలోకి 56వ నామం తెలుసుకుందాం. శ్రీమన్నగరనాయకాయై నమః. ఓం శ్రీమన్నగరనాయకాయై నమః. ఓం శ్రీమన్నగరనాయకాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీమన్నగరనాయకాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీమన్నగరనాయకాయై నమః. అత్యంత పవిత్రమైనటువంటి సకల లక్ష్మీకళలతో వెలసిల్లేటువంటి పరమైశ్వర్యపురం శ్రీమన్నగరం. అటువంటి దివ్య నగరానికి అమ్మవారు అధిష్టాన దేవత. నగరం శ్రీమంతం అనడం ద్వారా రథ గజ త్వరగ పదార్థ దళాలు లేక సకల వాహనాలు వీరభటులు నవరత్నాలు సువర్ణం వంటి ధాతువులు ఇంకా సకల వస్తు సామాగ్రితో నిండింది అని చెప్పారు. వాగ్దేవతలు తనను సేవించిన వారిని సేవించే సుగుణం కలిగిన అమ్మవారికి శ్రీమన్నగరం. బ్రహ్మలోకానికి పైభాగాన వైకుంఠం ఉంది. వైకుంఠానికి పైన కైలాసం ఉంది. దానికి పైన సుధా సముద్రం. ఆ సముద్ర మధ్యమంలో మణిద్వీపం ఉంది. ఆ మణిద్వీపంలో శ్రీమన్నగరం ఉంది. ఆ నగరాన్ని అమ్మ ఏలుతోంది. అనేక కోటి బ్రహ్మాండ నాయక శ్రీ లలితాదేవి శ్రీచక్రం శబయోర్వపు అనగా శ్రీచక్రం పార్వతీ పరమేశ్వర్ల శరీరం. అదే శ్రీమన్నగరం అని చెప్పేసిన కూడా శ్రీచక్రోపాసకులు శాసనం ద్వారా నిరూపించారు. సకల దేవతలు సకల ప్రాణులు దేవి నుండి ఎలా ఆవిర్భవించారో తెలియజేసేదే శ్రీ విద్య. కోరికలు ఎంత ప్రమాదమైనవో వాటిని ఎలా అదుపులో ఉంచాలో తెలియజేసేదే శ్రీ విద్య. నిజమైనటువంటి సంపద అంటే ఏమిటో తెలియజేసేదే శ్రీ విద్య. నిజమైన సంపద అంటే ఏమిటో తెలియజేసేది శ్రీ విద్య. శ్రీచక్ర మహోపాసకులకు దారిద్ర్యం పొరపాటును కూడా రాదు. శ్రీచక్రాన్ని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి దారిద్ర్యం అనేటువంటి మాట రాదు. సకల శుభాలు కలుగుతాయి. కారణం అది సకల లక్ష్మీ స్వరూపం. ఎందుకని రాదు అంటే అది లక్ష్మీ స్వరూపం. ఆ శ్రీచక్రం ఏ లోకానికి వెళ్ళినా ఏదో ఒక పొరపాటు చేస్తూ లేక పుణ్యం క్షీణించడం వల్ల మానవులు తిరిగి భూలోకంలో జన్మిస్తారు. దీనికి పునరావృత్తి అని పేరు. సాక్షాత్తుగా జయ విజయులు విష్ణు ద్వారపాలకులు సనక నందనాథులు శాపంతో భూలోకంలో జన్మించారు. వారి కోసం శ్రీ మహావిష్ణువు కూడా అవతారాలు ఎత్తి వారిని సంహరించి తాప విముక్తులను చేయవలసి వచ్చింది. కానీ అమ్మవారి శ్రీమన్నగరానికి వెళ్ళిన వారికి మాత్రం తిరిగి భూలోకానికి రావాల్సిన అవసరం ఉండదు. అంత గొప్ప నగరం కాబట్టే దీనిని శ్రీమన్నగరం అని చెప్పేసి అన్నారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఫలితం ఏంటంటే రోజు 108 సార్లు కనుక దీనికి పఠించినట్లయితే మంచి జీతంతో కూడినటువంటి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం కావాలి అంటే రోజుకు 108 సార్లు పఠించాలి. అలాగే రోజు 1000 సార్లు చొప్పున 41 సార్లు కనుక జపించినట్లయితే సొంత ఇల్లు కట్టుకుంటారు. రోజు 1000 సార్లు 41 రోజు. అలా రోజు 1000 సార్లు 41 సార్లు పఠించుకుంటే కనుక వాళ్ళు సొంత గృహాన్ని నిర్మించుకుంటారు తప్పకుండా. అలాగే సంవత్సర కాలం రోజు 108 సార్లు జరిపిస్తే కటిక దరిద్రుడు కూడా సంపన్నుడవుతాడు.
మంచి పదవులు పొందాలనుకునేవారు రోజు 1000 సార్లు చొప్పున ఈ మంత్రాన్ని సంవత్సరకాలం జపించండి. మోక్షరక్షణ పొందాలనుకున్నవారు వీలున్నప్పుడల్లా ఈ మంత్ర జపం చేయడం మంచిది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రాన్ని అవకాశం ఉన్నంత మేర ఓం శ్రీమన్నగరనాయకాయై నమః, ఓం శ్రీమన్నగరనాయకాయై నమః ఇలాగా అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతినిత్యం దీన్ని పఠించి ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందుతారని, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాదమొక్కటి ప్రభావితం.